ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దినపాఠమునకు స్వాగతం. ఫిబ్రవరి 1. జరిగినది నా వలననే జరిగిను. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే. రెవరెండ్ C.A. ఫాక్స్. రే కుమారుడా, ఈరోజు నీకోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నీ చెవిలో చెప్పని. ముసురుకుంటున్న కారు మబ్బులను అది మహిమారథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు పడబోతున్న ఇరుకుదారుల్ని మృదువుగా చేస్తుంది. ఈ సందేశంలో 3 మాటలే ఉన్నాయి. దాన్ని నీ అంతరంగంలోకి ఇంకిపోని. నీ తలగడగా అది ఉపయోగపడని. ఆ సందేశం ఏమంటే, జరిగినది నా వలననే జరిగెను. నీవెప్పుడన్నా ఆలోచించావా? నీకు సంబంధించిన వాటన్నింటిలో నా బాధ్యత కూడా ఉంది. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. అందుకని నీకు సంగతులన్నీ తెలియజెప్పడం నాకెంతో ఇష్టం. నిన్ను శోధనలు ఎప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను. శత్రువు ఎప్పుడు వరదలాగా వచ్చి పడతాడో చెప్తాను. ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి. నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను. నీ పక్షంగా నన్ను యుద్ధం చేయనీయడంలోనే నీకు క్షేమం ఉంది. నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా నిన్ను ఓ మూలకు నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే. ఈ పరిస్థితులన్నింటికీ ప్రభువుని నేనే. నువ్విప్పుడున్న చోటికి రావడం అన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీ కోసం నిర్దేశించిన స్థానమే ఇది. విధేయతను నేర్పమని అడిగావు కదూ, ఆ పాఠం నేర్పే బడిలో నిన్నుంచాను. నీ పరిసరాలు, పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. గడ్డు పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు గడిపేది పొట్టకూడికే సరిపోవటం లేదా? ఇదంతా నా వలనే జరుగుతున్నది. నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది. నా మీద ఆధారపడి నా దగ్గర నుండి డబ్బు తీసుకో. నా సంపదకి అంతులేదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా వాగ్దానాలను సొంతం చేసుకో. మీ దేవుడిని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33లో అనే మాట నీ పట్ల నిజం కానీయకు. శోకాల చీకటిలో ఉన్నావా? నేనే దానికి కారకుణ్ణి. నేనే చింతలన్నింటినో అనుభవించాను. దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణలో నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే నా వైపుకు తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. నా కోసం ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో, నీరసంగా, రోగివిగా ఉన్నావా? ఇది నా వలన జరిగిందే. నువ్వు హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండేవాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నవారే. నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పని చేయనివ్వకుండా కొంతకాలం అలా ఉంచాను. తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు. ఈనాడు నీ చేతుల్లో ఈ నూనె పాత్రను పెడుతున్నాను. ఉచితంగా దాన్ని వాడుకో. నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని, నిన్ను గాయపరిచే ప్రతి మాటని, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని, నీ బలహీనతని నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు. అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీలో కలుక్కుమనే బాధ ఉండదు. ఇది నా వలనే అన్నాడు రక్షకుడు. వంగి నా నుదురు ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నవాడే దీన్ని చేశాడు. నన్ను నమ్మి ఇప్పటికీ ఓపిక పట్టు. నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి. నీకు దొరకని వాటి కోసం బాధపడకు. నేను పంపేవే నీకు క్షేమకారకాలు. నీళ్లు నిండిన కళ్ళతో వేడుకున్నాను. ప్రియ ప్రభు, క్షమించు. గ్రహించలేకపోయాను. నేను వెళ్ళే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి. నా క్షేమానికి ఇదే సరైంది. అందుకే పాడతాను,
నీ కృప నాకు సరిపోతుంది. నువ్వు ఏర్పరిచినదే నాకు అతి మధురం. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.